సత్యసాయి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి వార్షిక క్యాలెండర్ను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆవిష్కరించారు. ఆలయ ఆవరణలో క్యాలెండర్ని ఆయన విడుదల చేశారు. కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కొత్త సంస్థల శుభాకాంక్షలు తెలిపారు. ముక్కోటి ఏకాదశికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయం ఈవో శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది, ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఆవిష్కరించబడినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఏదైతే ఈ ప్రాంగణం మొదటి నుంచి కూడా తలమానికంగా వస్తుంది కదిరి నియోజకవర్గం, ఈ రాష్ట్రానికి కూడా, అంతేకాకుండా పక్క రాష్ట్రంలో కూడా అత్యధిక సంఖ్యలో భక్తాదులు ఉన్నారు స్వామి గారికి. వారందరికీ కూడా చెప్తున్నాం, ఏదైతే వైకుంఠ ఏకాదశి సంవత్సరం వస్తుందో అందరూ కూడా సంతోషంగా ఉండే రకంగా ఆ భగవంతుడి ప్రార్థనలు, దీవెనలు పొందే విధంగా నిర్వహింపబడతాయి వైభవంగా అని చెప్పేసి కూడా సంవత్సరం రోజులు ఉగాది నుంచి పునః ఉగాది వరకు ఉత్సవాలు, పండుగలు, పర్వాలు, నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, పక్షోత్సవాలు అని వివరములు, స్వాతి నక్షత్ర స్వామివారి యొక్క చరణ్ నవరాత్రి, బ్రహ్మోత్సవ వధువులు అన్నీ విఫలంగా దీంట్లో పొందపరిచి ఉన్నది. అందరూ గమనించి స్వామివారి